టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుపై ఈ నెల 30కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ముందస్తు బెయిల్ కేసును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ విచారించింది. కాగా 17A పై చంద్రబాబు దాఖలు చేసిన అప్పీల్పై తీర్పు పెండింగ్ లో ఉంది. ఇవాళ లేదా రేపు 17Aకి సంబంధించిన చంద్రబాబుకు వర్తింపుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 17A పై కేసులో తీర్పు పెండింగ్ నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసును గతంలో ఇవాల్టికి జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం వాయిదా వేశారు. ధర్మాసనం గతంలో చెప్పినట్లుగా 17A కేసులో ఇప్పటి వరకు తీర్పును వెల్లడించలేదు. ఇవాల్టి జాబితాలోనూ అది లిస్ట్ కాలేదు. అందువల్ల నేడు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ అంశంపై నిర్ణయం వెల్లడిస్తారా, లేదంటే 17A కేసులో తీర్పు ఇచ్చే వరకు ప్రస్తుతం ఉన్న ఆదేశాలను కొనసాగిస్తారా అనేది ఉత్కంఠగా నెలకొంది. టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసు ఈ నెల 30కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ముందస్తు బెయిల్ కేసును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ విచారించనుంది. కాగా 17A పై చంద్రబాబు దాఖలు వేసిన పిల్పై తీర్పు పెండింగ్ లో ఉంది. ఇక ఇవాళ లేదా రేపు 17A చంద్రబాబుకు వర్తింపుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 17A పై కేసులో తీర్పు పెండింగ్ నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసును గతంలో ఇవాల్టికి జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం వాయిదా వేశారు. ధర్మాసనం గతంలో చెప్పినట్లుగా 17A కేసులో ఇప్పటి వరకు తీర్పును వెల్లడించలేదు. ఇవాల్టి జాబితాలోనూ అది లిస్ట్ కాలేదు. అందువల్ల నేడు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ అంశంపై నిర్ణయం వెల్లడిస్తారా, లేదంటే 17A కేసులో తీర్పు ఇచ్చే వరకు ప్రస్తుతం ఉన్న ఆదేశాలను కొనసాగిస్తారా అనేది ఉత్కంఠగా నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందజేస్తారు. గాలిబ్, చెప్పండి. ఎస్, చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణలు వాయిదా మీద వాయిదా కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఫైబర్ నెట్ కేసులో ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు కూడా ఇందుకు సంబంధించిన విచారణను ఈ నెల 30కు వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లారు. గతంలో ఇప్పటికే మొత్తం 3 సార్లు వాయిదా పడిన ఫైబర్ నెట్ కి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ రోజు కూడా వాయిదా పడటం జరిగింది. ఈ నెల 30కు వాయిదా వేస్తూ కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు న్యాయస్థానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా చంద్రబాబుకు సంబంధించి చాలా కీలకమైన స్కిల్ స్కామ్ లోని 17A మీద క్వాష్ పిటిషన్ కి సంబంధించిన తీర్పు కూడా వాయిదా పడింది. ఈ రోజు రేపు వస్తారనుకున్నా సరే దీని మీద కూడా దసరా సెలవుల తర్వాత ప్రకటిస్తామనేది మాత్రం కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రధానంగా సుప్రీంలోని క్వాష్ పిటిషన్ పై పూర్తి ఆశలు చంద్రబాబుతో పాటు చంద్రబాబు న్యాయవాదులు పెట్టుకున్నారు. ఇప్పటికే హైకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అవడంతోనే దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు తరపున న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టులోని దాదాపు 3 రోజుల పాటు చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై వాదోపవాదాలు జరిగాయి. ఇటు చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్కి తన వాదనలు వినిపించారు. 17A పూర్తి స్థాయిలో వాదనలు కనబరిచిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా స్కిల్ స్కామ్ కి సంబంధించిన కేసు సంబంధించిన ఎఫ్ఐఆర్ కావచ్చు, అందుకు సంబంధించిన విచారణ కావచ్చు, 17A కి వర్తిస్తుందా, 17A లోపల రాదా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వాదనలు జరిగిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చంద్రబాబు తరపున న్యాయవాదులు ఇందుకు సంబంధించిన స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కావచ్చు, విచారణ కావచ్చు జరిగే సమయంలోనే 17A ఖచ్చితంగా వర్తిస్తున్నది మాత్రం వాదన వినిపిస్తే, మరోపక్క ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సిఐడి తరపున న్యాయవాది ముకుల్ రోహత్కి 17A ఖచ్చితంగా చంద్రబాబుకు వర్తించదు అనేది మాత్రం తన వాదనలు వినిపించారు. దాదాపు 3 రోజుల పాటు వాదనలు కొనసాగాయి. తీర్పుకి సంబంధించి దసరా సెలవులకు ముందు ఇందుకు సంబంధించిన విచారణ జరిగిన నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత ఇందుకు సంబంధించిన తీర్పు నవంబర్ మొదటి వారంలో ఇస్తామనేది మాత్రం సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అయితే ఈ రోజు రేపట్లోనే తీర్పు వస్తున్నది కూడా అందరూ భావించారు. అయితే ప్రస్తుతం అనుకున్న సమాచారం ప్రకారం
దీపావళి సెలవుల తర్వాత ఖచ్చితంగా ఈ క్వాష్ పిటిషన్ 17A మీద తీర్పు వెల్లడిస్తామనేది మాత్రం సుప్రీంకోర్టు తన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తున్నట్టయితే క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబుకు 17A వర్తిస్తే కనుక ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అన్ని కేసులు పూర్తిగా మాఫీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ 17A చంద్రబాబుకు వర్తిస్తే మాత్రం ఇతర కేసుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని ఏదైతుందో ధర్మాసనం అనిరుద్ధ్ దాంతో పాటు బెయిల్ ధర్మాసనం పూర్తి స్థాయిలోని వాదనలు జరిగిన తర్వాత క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలించింది. గతంలో కేసులు ఏ విధంగా జరిగి గతంలో తీర్పులు ఏ విధంగా ఉండే దానిపై కూడా పూర్తిగా సమాచారం తీసుకున్న ధర్మాసనం ఇందుకు సంబంధించిన తీర్పును వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని దీపావళి సెలవుల తర్వాత చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై తీర్పు వెల్లడిస్తామనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా ఫైబర్ నెట్ కేసులో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం వెళ్లిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన విచారణ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఈ రోజు కూడా వాయిదా పడటం జరిగింది. ఈ నెల 30 తారీఖు వాయిదా వేస్తూ కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఓవరాల్ గా చంద్రబాబుకు సంబంధించి క్వాష్ పిటిషన్ సంబంధించిన తీర్పు దీపావళి సెలవుల తర్వాత అట్లాగే ఫైబర్ నెట్ కి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెలకు 30 వాయిదా వేస్తూ కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.